హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టైటాన్ రీడర్. అండ్ ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో టోటల్గా 198 పాయింట్స్ లైవ్లో పట్టుకోవడం జరిగింది. అండ్ నిఫ్టీలో వచ్చేసి ఒక నిమిషం, నిఫ్టీలో వచ్చేసి నియర్లీ 60 పాయింట్స్ పట్టుకోవడం జరిగింది. టార్గెట్ ఇక్కడ వరకు మీకు చెప్పి వెళ్ళాను, లైవ్లో చూడండి వెళ్ళి. టోటల్ ఇప్పుడు 46 పాయింట్స్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ చేసి 60-70 పాయింట్స్. ఓకే, ఇలానే పెడదాం లైవ్లో, ఎందుకంటే లైవ్లో ఇక్కడ వరకు చెప్పాను. అండ్ ఇది కూడా చెప్పాను, ఇక్కడ వరకు వెళ్తుంది పక్కాన, ఇక్కడ వరకు వెళ్ళింది. అండ్ దీని లాజిక్ ఏమంటే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో మనం ఒక పెద్ద టైం ఫ్రేమ్లో చూస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఒక 5 మినిట్స్. సో ఇక్కడ మనకి ఒక ఏమంటారు, ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ ఏరియాలో డిమాండ్ జోన్ నుంచి సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. ఎవరైతే ఈ డిమాండ్ జోన్లో ఎంటర్ అయ్యారో ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని, మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది, వాళ్ళందరూ అవుట్. సో ఇక్కడే ఇది డి అంతా ఫుల్గా ఇక్కడే సపోర్ట్ తీసుకోవడం వల్ల ఇది సపోర్ట్ అని అనుకుని ఇక్కడ ఎవరైతే బయింగ్ తీసుకున్నారో వాళ్ళని ఒకటే క్యాండిల్లో 2-3 క్యాండిల్స్ పైకి వెళ్ళింది, లైక్ ఒకటే క్యాండిల్లో డౌన్, వాళ్ళు స్టాప్ లాస్ ఇట్. అండ్ ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ చెప్పాను, ఈ ఏరియా నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు మన ఫస్ట్ టార్గెట్, అండ్ సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు, అండ్ రెండు డన్ చేసి ఇంకా కిందకి వెళ్ళింది. ఇది కూడా చెప్పాను, ఇది వరకు టార్గెట్ వెళ్తుందని. 1, 2, 3 టార్గెట్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాజిక్ ఏమంటే టోటల్ ఇక్కడ లిక్విడిటీ కలెక్షన్, ఇదేమంటే ట్రెండ్ లైన్, ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్ళడం వల్ల మొత్తం అంతా ట్రాప్ అయ్యారు. ఓకే, సపోర్ట్ తీసుకొని వెళ్తాం. ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మొత్తం అంతా ఫుల్ ఫాస్ట్ సెల్లింగ్ వచ్చింది. ఈ ఏరియాలో ఎన్ని లిక్విడిటీ పాయింట్స్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిక్విడిటీ అంతా ఇక్కడ కింద ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఇక్కడ. సో ఇద్దరిది కలెక్ట్ చేసింది. ఇది బ్యాంక్ నిఫ్టీ లాజిక్ ఈరోజు. అండ్ మనం ఇక్కడ పట్టుకోవడం జరిగింది. స్టార్టింగ్లో అయితే ఇనిషియల్గా 50 మీన్స్ 25 పాయింట్స్ ప్రీమియం అనుకోండి. తర్వాత ఇది ఒకటే క్యాండిల్, స్ట్రైట్ ఒకటే క్యాండిల్లో మీరు లైవ్ వెళ్ళి చూసుకోండి. ఈరోజు డేట్ వచ్చేసి 8 జూలై వెళ్ళి చూడండి మీరు లైవ్లో. అరౌండ్ 10:34 PM ఎగ్జాక్ట్ మీకు తెలుస్తుంది. ఇదంతా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ఓకే, మేము ఎక్కడెక్కడ ట్రేడ్ తీసుకున్నాం, ఎక్కడెక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి, ఎక్కడెక్కడ టార్గెట్ హిట్ అయ్యాయి. ఓకే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ప్లస్ నిఫ్టీ రెండు టార్గెట్ హిట్ అయ్యాయి. ఇక్కడ నుంచి జస్ట్ 198 పాయింట్స్ జస్ట్ స్ట్రైట్ టార్గెట్. కొంచెం మార్కెట్లో ఇక్కడ సైడ్ వేస్ అయింది కానీ మన టార్గెట్ ఇచ్చింది. అండ్ నిఫ్టీలో కూడా ఇదే ప్రాసెస్. నిఫ్టీలో కూడా చూసుకుంటే మనము సేమ్ అదే ఇక్కడ అందరినీ సపోర్ట్ చూడండి, ఇక్కడ అంతా సైడ్ వేస్ ఉంది. అసలు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే సెల్లింగ్ కల్ వచ్చారో ఇక్కడ బయింగ్, ఈ ఏరియాలో ఫస్ట్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ స్లోగా బయింగ్ అయింది, మళ్ళీ బిగ్ సెల్లింగ్ చూడండి. జస్ట్ 3 మినిట్స్లోనే 57 పాయింట్స్. మరి ఇక్కడ లాజిక్ ఏమంటే ఇక్కడంతా మొత్తం ఈ ట్రెండ్ లైన్ ఎవరైతే అనుకుని ఫస్ట్ టైం అయిపోయింది, ట్రెండ్ లైన్ ఫామ్ కావాలి, ఇక్కడ ఫామ్ కావాలి, ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ 2 లైన్ మినిమం 2 పాయింట్స్ మీరు మ్యాచ్ చేయాలి కదా. ట్రెండ్ లైన్ ఇలా ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఎవరెవరు ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళు ట్రాప్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్మెంట్ పైకి ఇచ్చింది, ఇక్కడ సైడ్ విట్ చేసుకుంటే అందరు బయర్స్ అందరినీ లిక్విడిటీ కలెక్ట్. అండ్ మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, జస్ట్ స్ట్రైట్ ఇక్కడ నుంచి జస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇచ్చేసింది 30-35 పాయింట్స్. అండ్ మనకి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఫస్ట్ టార్గెట్, అండ్ ఇది కూడా చెప్పి వెళ్ళాను మీకు లైవ్ స్ట్రీమ్లో వెళ్ళి చూడండి. ఇది కూడా చెప్పాను. అండ్ రేపు ఏం జరుగుతుందో ఈరోజు చూద్దాం, రేపు మార్కెట్ ఎలాగుంటుంది. ఓకే, ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఇంతవరకు మీకు అసలు హైయర్ టైం ఫ్రేమ్లో ఎవరు చూపించుండరు, అసలు వెళ్ళిండరు హైయర్ టైం ఫ్రేమ్. ఓకే, ఒకసారి ఇవన్నీ తీసేద్దాం. ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ అవుతుంది, కింద విక్ పైన కొంచెం బాడీ ఉందంటే ఇక్కడ. ప్లస్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం, బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ సెటప్ దొరుకుతుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే క్లియర్ సెటప్ అయితే ఉంది. అండ్ రేపు ఈ లిక్విడిటీ ఈ ఏరియా ఉంది కదా, ఈ లిక్విడిటీ అయితే హ్యాండ్ చేయొచ్చు. ఈ ఏరియా ఉంది కదా, టార్గెట్ ఇస్తాను ఒక్క నిమిషం. ఒకవేళ మార్కెట్
గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనుకోండి, మీ టార్గెట్ ఇది, రేపటి టార్గెట్ ఇది 52,713. ఒకవేళ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ డైరెక్ట్ స్ట్రైట్ టార్గెట్ ఈ ఏరియాలో 52,883. పైకి వెళ్ళిన తర్వాత కానీ మనం ఇక్కడ ఒకటి ఉంది, ఓకే, ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఈ ఏరియా మనం ఇగ్నోర్ చేయకూడదు, ఈ జోన్ ఇగ్నోర్ చేయకూడదు. ఒకవేళ దీనిపైన క్లోజ్ అయితే ఓకే, 52,557 to 52,532 ఇదొక జోన్. మార్కెట్ ఓపెన్ అయ్యి ఇదైతే టార్గెట్, ఇదైతే ఫిక్స్ టార్గెట్. ఇక్కడికైతే ఈ లిక్విడిటీ హ్యాండ్ చేయాలి. చూద్దాం రేపు కూడా ఫస్ట్ ఈ లిక్విడిటీ హ్యాండ్ చేస్తుందా, ఈ లిక్విడిటీ హ్యాండ్ చేస్తుందా. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, డైరెక్ట్ ఈ లిక్విడిటీ హ్యాండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేద్దాం, లేదంటే ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీలో అయితే క్లియర్ సెటప్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఒక లోయర్ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తా ఉంది కాబట్టి, అంటే ఇక్కడ డిమాండ్ జోన్, ఇది తినేమంటారు డిమాండ్ జోన్, ఈ బాక్స్ ఇది డిమాండ్ జోన్ మనకి, ఈ ఏరియా ఇది డిమాండ్ జోన్. సో పైకి వెళ్తా ఉంది. సో మనం ఎక్కడి నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు అంటే, సో ఇది ఒక ఏరియా ఉంది, ఆల్రెడీ అన్ని ఫిల్ అయిపోయి, ఇది ఒక్కటే ఒక ఏరియా. ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ ఆపర్చునిటీస్, ఈ లిక్విడిటీ మనం హ్యాండ్ చేద్దాం రేపు లైవ్ స్ట్రీమ్ షార్ప్ 9 PM 9-10 కల్లా మీకు వచ్చేస్తాను నేను లైవ్లోకి. ఓకే, ఎవరైతే కొత్తగా చూసుకున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్ కూడా చెక్ చేయండి. ఓకే, ఈరోజు నేను చెప్పాను కదా, ఇవన్నీ లైవ్ స్ట్రీమ్లో కూడా చెప్పిండేది జరిగింది. మీకు నమ్మకం వస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మిగతా వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసేయండి. అండ్ నిఫ్టీలో అయితే రేపు చూద్దాం, అది నిఫ్టీలో అయితే క్లియర్ సెటప్ అయితే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ. అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే స్ట్రైట్ ఇక్కడ వరకు ఈ లిక్విడిటీ అండ్ దీనిపైన క్యాండిల్ క్లోజ్ కావాలి, ఇది ఇంపార్టెంట్. ఈ జోన్ ఓకే, 52,561 to 52,535 ఈ జోన్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ అయితే స్ట్రైట్ టార్గెట్ హిట్ అవుతుంది. ఇది వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ ఏరియాలో చూద్దాం. ఈ ఏరియాలో చూసి మనకి ఐడియా, ఇక్కడ ఏమైనా స్ట్రక్చర్ ఇలా ఫామ్ అయింది అనుకోండి, ఇలా పైకి వెళ్ళి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇలా ఫామ్ అయితే మనం కిందికి తీసుకోవచ్చు. ఆల్రెడీ టార్గెట్ డన్ అయింది కాబట్టి, సో ఇలా పైకి వెళ్ళి ఇలా సైడ్ వేస్ అయిపోవచ్చు. 3 టెంప్లెట్స్, ఫస్ట్ పైకి వెళ్ళి ఇలా కిందికి రావచ్చు, సెకండ్ ఇలా వెళ్ళచ్చు, డైరెక్ట్ ఇక్కడే ఓపెన్ కావచ్చు, చెప్పలేం. 3 టెంప్లెట్స్. ఓకే, అర్థమైంది అనుకుంటాను మీకు. సో మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అయిపోతే, ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత నేను ఎస్ఎంసి ఫస్ట్ పార్ట్ నేను యూట్యూబ్లో మన ఛానల్లోనే రిలీజ్ చేస్తాను. టోటల్ 1.5 hour ఏమో ఉంటుంది. మొత్తం మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏమి, మీకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, హయ్యర్ హై, హయ్యర్ లో, ఐడిఎం, ఆ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీరు చేస్తారని అనుకుంటాను. ఓకే, రేపు కలుద్దాం లైవ్ సెషన్. బాయ్, సీ యూ.